హలో నమస్తే. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడతాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు ఫలితాలన్నీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్యాలెట్ పేపర్ల విధానం ద్వారా జరిగిన ఎన్నికలు కాబట్టి ముందుగా బ్యాలెట్స్ని ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ ఏవైనా ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్స్ని, బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేసి వాటిని సెగ్రిగేట్ చేస్తారు. పార్టీల వారీగా సెగ్రిగేట్ చేసి ఆ తర్వాత వాటిని 50 బ్యాలెట్ పేపర్లని కట్టగా కట్టి ఒక దాంట్లో వేసి ఆ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. వార్డుల వారీగా ఓట్లు లెక్కించబడతాయి కాబట్టి చిన్న మున్సిపాలిటీల్లో ఉన్న వార్డుల్లో 1500, 2000కి మించి ఓట్లు ఉండవు కాబట్టి చిన్న మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైతే వార్డుల ఓటర్ల సంఖ్య పెరుగుతా పోతుందో ఆ ఫలితాలు కొంచెం డిలే అవకాశం ఉంటుంది. మొత్తానికి రేపు మధ్యాహ్నం 1 గంట లోపు తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం 1 గంట వరకు వెలువడతాయి. వార్డులు ఎవరు ఏ పార్టీ ఎంత గెలిచిందనేది ఖచ్చితంగా అది మనకు ఫలితం వస్తుంది. కానీ మేయర్ ఎవరైతారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్, సోమవారం రోజు మేయర్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి సోమవారం వరకు ఈ గెలిచిన కార్పొరేటర్లు, గెలిచిన కౌన్సిలర్లు అందరూ కూడా వెయిట్ చేయవలసి ఉంటుంది. మేయర్ అభ్యర్థి ఎవరికి ఓట్లు వేయాలనేది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకవేళ హంగ్ మున్సిపాలిటీ కానీ హంగ్ కార్పొరేషన్ కానీ వచ్చే అవకాశం ఉంటే ఈ గెలిచిన కార్పొరేటర్లు అందరూ క్యాంపులలోకి వెళ్ళిపోతారు. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తమకు సంబంధించిన కార్పొరేటర్లను, కౌన్సిలర్లను అందరినీ ఒక క్యాంపులో పెడతారు. దాని తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఎవరికైతే కౌన్సిలర్లు తక్కువ పడ్డారో మున్సిపల్ చైర్పర్సన్ సీట్ కోసం, ఎవరికైతే కార్పొరేటర్ తక్కువ పడ్డారో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోసం, వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం కానీ, మిగతా వాళ్ళని బెదిరించే ప్రయత్నం కానీ తీసుకురావచ్చు. దీంట్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగం మనం చూసినాం. పోలింగ్ రోజు ఏ రకంగా దుర్వినియోగం చేసిండ్రో, అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసిండ్రో. రేపు మేయర్ ఎన్నిక సందర్భంగా కూడా ఇవన్నీ మళ్ళొకసారి మనకు చూసే అవకాశం లభిస్తుంది. కాబట్టి రేపు ఉదయం 8 గంటల నుంచి టీ న్యూస్ లైవ్ ప్రసారాలు మొదలు పెడుతుంది. 8 గంటల నుంచి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రసారాల్ని మీకు ఎప్పటికప్పుడు టీ న్యూస్ అందిస్తుంది. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. ఈరోజు బరాబర్ అడుగుదాంలో పోలీస్ ఎగ్జిట్ పోల్, కాంగ్రెస్ పార్టీ తాను అంచనా వేసుకున్న సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేలు, తాను అంచనా వేసుకున్న సర్వేలు తలకిందులు కావడంతో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడ్డది. ఇన్ని అరాచకాలు చేసింది, ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసింది, ఇంత డబ్బులు పంచింది, అయినా ఈ ఫలితాలు ఏంది అని కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహలో ఉంది. బరాబర్ అడుగుదాం. ఇంత చేసి మీరు సాధించాలనుకున్నది ఏంది? బరాబర్ అడుగుదాం. ఫలితాల తర్వాత గెలిచిన వాళ్లను ఎత్తుకుపోకపోతే మెజారిటీ మున్సిపల్ చైర్మన్ పోస్టులు, మేయర్ పోస్టులు తమకు రావని కాంగ్రెస్ పార్టీ గ్రహించినట్టుంది. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ కూడా క్యాంపు రాజకీయాల మీద దృష్టి పెట్టిండ్రు. క్యాంపు రాజకీయాల మీద దృష్టి పెట్టిండ్రు. మెజారిటీ మున్సిపల్ స్థానాలు ప్రలోభాలకు గురిచేసి గెలిచిన కౌన్సిలర్లను, కార్పొరేటర్లను గుంజుకోకపోతే మెజారిటీ మున్సిపల్ స్థానాలు అనే ఆశ అడియాశ అవుతుందా? బరాబర్ అడుగుదాం. రైట్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పాలేవో నీళ్ళేవో తెలిసిపోయిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల పట్ల ఆయన చాలా ఆశాభావంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంటుందని అంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులైన అభ్యర్థులను మెజారిటీ స్థానాలు, చాలా స్థానాల్లో, దాదాపు 40% స్థానాల్లో ప్రజలు గెలిపించిండ్రు, ప్రజలు సర్పంచ్లను చేసిండ్రు. ఇప్పుడు పార్టీ పేరు మీద జరుగుతున్న ఎన్నికలు, పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి అద్భుతమైన ప్రదర్శన ఉంటుందని కేటీఆర్ గారు అన్నారు. ఒకసారి చూద్దాం.
రెండు పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ, ఆడు తెలంగాణకు చేసింది 12 ఏళ్ళ 12 పైసల పని కూడా చేయలే. కాబట్టి రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఉత్తోళ్ళే. మళ్ళా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి, కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ఇలా తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది. రాష్ట్రం మొత్తంలో ఇవాళ అన్ని వ్యాపారాలు డౌన్ అయినాయి, అన్ని వాణిజ్య సంస్థలు డౌన్ అయినాయి, కొత్త కొలువులు వచ్చింది లేదు, ఉన్నాయి పోయే పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతలు కూడా అక్కడ చక్కగా లేవు. పట్టపగలు మొన్న సుల్తాన్ బజార్లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో తుపాకీతో కాల్చి 8 లక్షల రూపాయలు పట్టపగలు ఎత్తుకపోయే పరిస్థితి. మీ చందానగర్లో పట్టపగలు జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి బంగారం ఎత్తుకపోయే పరిస్థితి. పట్టపగలు మర్డర్లు అవుతున్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత పటిష్టంగా హైదరాబాద్లో శాంతి భద్రతలు ఉండే, ఇవాళ ఏమైంది పరిస్థితి మీ కళ్ళ ముంగటనే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నిన్న మున్సిపల్ ఎన్నికలకు జరిగిన పోలింగ్ రెండోసారి జరిగింది. ఇంతకుముందు 2020 సంవత్సరంలో తెలంగాణ ఏర్పడ్డ 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు పోయింది. ఎందుకంటే 5 ఏళ్ల కాలం చాలా గడ్డు కాలం, చాలా కష్టమైన కాలం 5-6 ఏళ్ల కాలం. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది, కరెంటుకి ఇబ్బందులు, సాగునీటికి ఇబ్బందులు, తాగునీటికి ఇబ్బందులు, మున్సిపాలిటీల్లో అస్తవ్యస్త పాలన మనకు వారసత్వంగా వచ్చింది. 2014 ముందు మొత్తం మున్సిపాలిటీలని అస్తవ్యస్తం, ప్రజలకు తెలుసు, చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. 2014 ముందు వాళ్ళ పట్టణాలు ఎట్లుండే, వాళ్ళ మున్సిపాలిటీలు ఎట్లుండే, వాళ్ళ రోడ్లు ఎట్లుండే, అక్కడ పారిశుద్ధ్య పరిస్థితి ఎట్లా ఉండే, అక్కడ మంచినీటి పరిస్థితి ఎట్లా ఉండే, ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ పరిస్థితులన్నీ దాటుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీ 2020లో ఎన్నికలు నిర్వహించింది. 2020 నుండి నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం చూస్తే మొత్తం 130 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు గాను ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 122 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచింది. అంటే దాదాపుగా 95% స్ట్రైక్ రేట్, 95% మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిచింది. మిగతా 4 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. అవి కూడా చిన్న చిన్న మున్సిపాలిటీలు, 4 మున్సిపాలిటీలు కూడా చాలా చిన్న చిన్న మున్సిపాలిటీలు. అట్లాగే బీజేపీ, ఎంఐఎం చెరో 2 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కానీ లేదా కార్పొరేషన్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ అయితే ఎవరు లేరు, మున్సిపల్ చైర్మన్ ఉన్న దగ్గర ఒక స్థానంలో అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మణికొండలో బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరూ కలిసి అక్కడ మున్సిపల్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అట్లాగే మనము ఒకవేళ 2020 సంవత్సరంలో జరిగిన అదే ఎన్నికల్లో ఇంకొక కీలకమైన అంశం మనం చూస్తే, పలు స్థానాల్లో, చాలా స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 0 కౌన్సిలర్లను గెలిచినాయి, 0 కార్పొరేటర్లను గెలిచినాయి. ఉదాహరణకు 14 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క వార్డు కూడా గెలవలేదు. తెలంగాణలో అప్పుడు 130 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 14 మున్సిపాలిటీల్లో ఖాతా కూడా తెరవలేదు. ఇంకా చాలా మున్సిపాలిటీలో 1-2 మాత్రమే గెలిచిన. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో మనం చూసినాం, కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచిన వాళ్ళు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా నిజాంపేట్, జవహర్నగర్ కార్పొరేషన్లో ఒక్క డివిజన్ కూడా గెలవలేదు. నిజాంపేట్, జవహర్నగర్ ఈ 2 కార్పొరేషన్లో ఒక్క డివిజన్ కూడా వాళ్ళు గెలవలేదు. ఇది బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని అరాచకాలు చేసింది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో. మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసం, మున్సిపాలిటీ చైర్మన్లని కైవసం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సెక్రటరియట్ వదిలిపెట్టి, అధికారిక కార్యక్రమాలను వదిలిపెట్టి, అధికారికంగా వాళ్ళు చేయవలసిన పనులను వదిలిపెట్టి, ఫైళ్లు పక్కన పెట్టేసి, ఆ నియోజకవర్గాల్లోని తిష్టవేసి, ఆ మున్సిపాలిటీలోని తిష్టవేసి, ప్రలోభాలకు గురిచేసి, ఓటర్లకు డబ్బులు పంచి చివరకు వాళ్ళు సాధించబోయేదేందో చూస్తే ఆశ్చర్యపోతాం. రేపు మనకు ఖచ్చితంగా ఫలితాలని మనం చూడబోతున్నాం.